వెల్కమ్ బ్యాక్. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ డే 2 అన్నమాట. జస్ట్ ఒక డ్రెస్సే జంప్ సూట్ ఉంది కదా ప్రీవియస్ వీడియోలో, ఆ డ్రెస్ వేసుకున్నాను. అండ్ రోడ్ సైడ్ ఏమంటారు ఎంటీ రోడ్లో కావాలి అని చెప్పాను అనమాట. అండ్ ఇది నా మేకప్ నేనే చేసుకున్నా. జస్ట్ ఒక 1 hour ఫినిష్ చేసుకొని వచ్చేయాలని, ఎందుకంటే మళ్ళీ ఈసారి ఒకటి తీసుకోవాలా, దానికి వెళ్తున్నాము. అండ్ మళ్ళీ వెంటనే చెన్నైకి స్టార్ట్ అవ్వాలన్నమాట ఆఫ్టర్నూన్ కల్లా. ఇన్ కేస్ గాలి సౌండ్ వస్తుంటే రియలీ సారీ. వీఆర్ ట్రావెలింగ్ అనమాట. మార్నింగ్ 5కి లేచాము, నిద్ర నైట్ పడుకునేసరికి 11:30 అయింది. ఇంకా మార్నింగ్ ఫాస్ట్గా లేచి బయలుదేరి రెడీ అయ్యి వెళ్తున్నాము. టైం అరౌండ్ 6 దాటింది, 6:20 సంథింగ్. ఫోన్ మాట్లాడుతుంది. హాయ్ పవన్ నిద్రలేసి అట్లే వచ్చినట్టున్నాడు. Right leg forward, left leg. చాలా ఎంత 10 నిమిషాలు 15 నిమిషాలు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎండలో బాగానే ఉంది. మేకప్ కరిగిపోయింది తెలియట్లా, బట్ దగ్గర ఇది వస్తుంది ఎండకు తెలియట్లా. రైస్ మా చెల్లి ఉల్లగడ్డలు తరాతుంది. కళ్ళు మూసుకో అంటారు, కానీ కళ్ళు మాత్రం మూసుకోవట్లేదు. వాళ్ళు చెప్తున్నా కానీ నాది కాదక్క, నన్ను కాదు. మా అమ్మ ఏం చేస్తుందో కూడా చూపిస్తా. మా అమ్మ ఎండుపప్పు పులుసు చేస్తుంది ఈరోజు లంచ్. అరవద్దమ్మా, మా అక్క పెళ్ళి వీడియో చూస్తున్నాం. కగని చూడలేదని ఇంతవరకు చూపిస్తున్నాం. అక్కడ మా అమ్మ రెడీ అయింది, చీర తెచ్చుకుందాం అని చెప్పని వెళ్తున్నాం. నా మొహం బాగానే ఉంది కెమెరాలో, నేరుగా నచ్చిందో తెలియదు. లేదంట తీసుకోండి ఈ క్లాత్ అది కూడా స్ప్రే అది క్లీన్
వచ్చాను మళ్ళీ ఇక్కడ వస్తుందా అది ఏం చేసేదా మామూలుగా బుక్ చేసుకుంటే బ్లౌజ్ వేరే మోడల్ లేవా పెంచిరా ఇది దాని డిజైన్ కూడా అది హాఫ్ వైట్ ఉందని మొత్తం ముత్యాల అది నీదే కదా ఇది అమ్మది. నువ్వు పెద్ద చేతిలో పెట్టించుకున్నావా? నువ్వు చెప్పాలి కదా, వాళ్ళు అన్ని పెద్ద చేతులు అవి ఇక్కడ వరకు వస్తాయి కదా ఆ చేతులు. ఇదేం ఊరికే పూసలే కదా, వాళ్ళు పెట్టేది పెడతారు కాదా ఆంటీ? నువ్వు ఆది మీద వాళ్ళు చేయరు. ఇప్పుడు దీన్ని డిజైన్ చూడండి, పెద్దదానికి పెట్టారు వాళ్ళు. పెద్దదానికే ఉన్నీలే, అది ఫుల్ వర్క్ కదా నీకు. ఆహా, మా అమ్మ ముందుగా చెప్పాలా చిన్న చేతులని? చిన్న చేతులు నువ్వు ముందుగా చెప్పాలి మా వాళ్ళకే. ఇది ఈడ వరకు చేతులు మామూలుగా నువ్వు ఇట్లా డిజైన్లని నువ్వు వాళ్ళకి చెప్పాలి ముందుగా. చిన్న చేతులు పెద్ద చేతులు బాగుంటది, ఎప్పుడు ఒకసారి వేసుకునేదే కదా. కొంచెం పెరుగుద్ది, దానికంటే కొంచెం పెరుగుద్ది. ఇక్కడ దాకా వస్తుంది బాగుంటది. కానీ ఇది కూడా అంతే, అది కూడా అంతే, వాళ్ళు పెట్టింది అయితే అంతే. డాట్స్ చిన్నదంటే ఇంకొంచెం దగ్గర పెట్టేస్తారు, ఇవి చిన్నదానికి సరిపోయేటట్టు. మనం షార్ట్ హ్యాండ్ అంటే చిన్నదని చెప్పాలి, దాన్ని బట్టి పోయే కొద్దీ మనం పొడుగు హ్యాండ్సే ప్రిపేర్ అవుతాం కనుక ఉన్నీలే. ఇది మనం డైలీ వేసుకొని తిరగము, ఎప్పుడో ఒకసారి కదా వేసుకునేది. మీద ఒకళ్ళు ఇంకా ఆపరేషన్ చేసి వాళ్ళు వచ్చినా ఎగబెరుక్కుంటా ఉంటాయి జాకెట్లు, హ్యాండ్స్. ఈ పిల్ల ఎట్టేసింది, ఈ పిల్ల జాకెట్ ఇచ్చిందా? శిరీష బాగా వేసింది, ఆడబెట్టే ఇన్ని రోజులు ఈడే ఉన్నింది. మొన్న ఆ జాకెట్లు కట్ చేశాను కదా, దాంతో పాటు లైనింగ్ తెప్పించా. సరే కట్ చేసేస్తామంటే ముందు ఇవి లేదు కదా అర్జెంట్ అనేసి అది చేశాను. ఇదేంటండి వెనకాల అట్లా థ్రెడ్ కాదు, మధ్యలో డిజైన్. మధ్యలో డిజైన్ వాటికి ఇస్తే 4 ఇయ్యాలా, ఒకవేళ హ్యాంగింగ్కి కావాలనుకున్నప్పుడు 3 ఎందుకు ఇచ్చినారు? ఇంకా 3 ఏడన్నా ఇచ్చినారేమో చూడు. నువ్వు చిన్న చేతి కంటే ఒకటి ఇచ్చినారు, 4 హ్యాంగింగ్ పెట్టుకునేదానికి ఇచ్చినారు. హ్యాంగింగ్ లా ఏలాడేది దానికి ఈ సైడు ఆ సైడు ఈ ఫ్లవర్ పెట్టేసేది, మధ్యలో థ్రెడ్. ఇది అంచు, ఇది ఇక్కడ దాకా ఇది ఇట్లనే వస్తుంది, కట్ అట్లనో కట్ వస్తుందా అంటే నీ ఇష్టం. నీకు కట్టుకు పెట్టమంటే కట్ పెడతాను, లేదు అది ఉన్ని ఇది నీకు ఇటు పెట్టుకుంటాను అనుకుంటే నీ ఇష్టం. అంటే ప్రాపర్గా కట్ వస్తుందా అని చెప్పాను, కట్ చేసుకుంటే. మనకి అడ్జులోనే కదా పడుతుంది, వస్తుంది. వేరే కలర్ పూసలు వేసిందంటే బాగుంది కదేమో కదా. ఈ కలర్ కలిసిపోయినట్లు అనిపిట్లా మీకు? ఇది ఇది పూసల కలర్, ఇది ఇంకా తప్పదు కదా. ఈ కలర్ పూసలు వేయలేరు కదా. గోల్డ్ మీద వైట్ ఏం శారీ ఏం కలర్ అది? పర్పుల్ కాదు, ఇందులో ఉంది కదా ఈ గ్రీన్ కలర్, ఇందులో ఆ కలర్. వీళ్ళు దీంట్లో ఉండే చూసి కొన్ని పెట్టున్నారు, అది కూడా పెట్టకపోతే లుక్ ఉండదని. ఇవి కాదు, ఇక్కడ ఈ పూస ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇది కలిసిపోయి ఉన్నాయి కదా అని చెప్పను అంటున్నా. సారీ ఇక్కడ దీని లోపల మీ దగ్గరే ఉంది, దీని లోపల గ్రీన్. ఇది శివాది, 2 శివా కాదు, ఒకటే శివాది. ఇది నీది, ఇది శివాది. ఒక నిమిషం ఉండు, నాకు కన్ఫ్యూజన్ ఉందా? రెడ్ శివాది, ఇది ఎవరిది? పోచంపల్లి. నేనేం చీరలు ఇచ్చాను అసలు? 3 చీరలు. ఇది ఆ గ్రీన్ సారీ మీదది. ఇది శివాది. ఇది పెళ్లి చీరది, ఇది అంతే అంతే. నేను అన్ని రెడ్లు అయిపోయి నాకు. నేను డిజైన్ చూసి కన్ఫ్యూజ్ అయినా, ఏంద్రా ఎన్ని జాకెట్లు ఒకే జాకెట్, అది చూడటానికి ఒకేలాగా ఉంది డిజైన్స్. నేనే కన్ఫ్యూజ్ అయినా. ఇది బాగుంది,
ఇది తలస్తుంది డిజైన్ బాగా. ఇది ఒక్కటి బాగుంది, కాకపోతే ఈ కలర్ కలిసిపోయినట్టుందే అని అనిపించింది. మరి బెత్తుగా ఉంటదేమో చూడాలా. డిజైన్ అయితే బాగుంది. దీన్ని పెట్టినారు అవుట్లైన్ థ్రెడ్ దానికి పెట్టినట్టు. ఇదైతే చాలా బాగుంది. అది ప్రిన్స్ కట్ పెట్టారా చూడు. ఇంకోటి అక్కది ఇది 2 చూసా ప్రిన్స్ కట్ లో ఉంది. ఇది అట్లా నేరుగానే పెట్టారులే. ఇది బాగుంది కదా. ఇది చాలా బాగా తెలుస్తుంది ఆ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ కి దీనికి తెలుస్తుంది. మనం సెలెక్ట్ చేసుకుని పెట్టారు కాదురా. ఇది కూడా బాగుంది. మనకు కాంబినేషన్ మీద మనకు వాటి మీద అర్థం కాదు. మనం ఒకటి డిజైన్ చేసి చేస్తాము, వాడేమో అదే డిజైన్ వేస్తాడు, కానీ అవి లుక్ రావు కొన్ని. ఇప్పుడు ఈ పూసలకి జర్దోజీ వర్క్ కదా. జర్దోజీ అంటే నీకు కంపల్సరీ స్ప్రింగ్ ఆ కలర్ లోనే వస్తుంది మోస్ట్లీ. చూడడానికి అయితే డిజైన్ మేబీ ఫోటోస్ కి ఏమైనా కనిపిస్తుందో ఆ టైంకి ఎట్లా. అది ఇది ఇట్లా కట్టే పెట్టేస్తే బాగుంటదేమో కదా, అంటే కింద ఇక్కడంతా కూడా కట్టే కదా వస్తుంది, కూడా కట్టే కదా వస్తుంది. కట్లోనే తిప్పాలి నేను. ఇది రిస్క్ నాకు. ఇది అది ఇంకోటి ఏదో 3 ఉన్నాయి అనుకుంటా. ఇది మామూలు ఇది ఉంది. పెళ్లి చీర కట్టే, అది కట్టే, ఇవి కట్టది. మరి దగ్గరగా ఎక్కువ. ఇది ఇక్కడ ఫ్రంట్ దాకా ఇట్లా వస్తుందా అండి? ఓ ఇక్కడ నుంచి వచ్చి ఇట్లా వచ్చేదాకా. ఓకే, ఇది ఫ్రంట్ అది వస్తుంది. ఇక్కడ థ్రెడ్స్ వస్తాయా? ఓన్లీ రైట్ టైంకి వచ్చామట్టయితే మేము అన్ని బ్లౌజులు రాత్రి అమ్మాయి మనం చెప్పింది. ఈ క్లాత్ నేను బ్లౌజ్ కోసం తీసుకున్నాను అనమాట. దేని మీద కన్నా వేసుకునేలాగా ఉండేలాగా. వైట్, బ్లూ, పింక్ ఈ కలర్ దేని మీద వేసుకునేలాగా. గోయింగ్ బ్యాక్ టు చెన్నై. మెడకి డోల్ లాగా బాగా వస్తుంది చెన్నైకి. నాన్నకి చెప్తారు, ఇదే చూపిస్తా నాన్నకి. అని చెప్తారు. చెవుల్లో నిన్నెవరు పెట్టుకోమన్నారు? మధ్యలో స్నాక్స్ దగ్గర ఆపారనమాట. అన్నపూర్ణ చీప్ 50 రూపీస్, నాట్ ఎంకరేజ్. 61 అలా తాగు, నాకు తెలీదు. అంటే డైరీ మిల్క్ కలుపుకో బాలా. వద్దు, నేను తాగను. నేను అందుకే తీసుకెళ్ళా. లేకపోతే బాస్తా గొంతులో పోదు అంతే. అది బురద మరక మంచిదే. ఎల్లు నిన్నెవరు నా ముందర ఎక్కమన్నారు? ముందర ప్రియా పోయింది, ప్రియానికి నేను పోతా మామూలే. అది యూట్యూబ్ మొత్తం పడుకో. ఉతుకుతారులే అబ్బాయి, ఫీల్ అయిపోతారు. ఏం ప్యాంట్ నీ దగ్గర ఉందని. ఓ అమ్మ, అవును, పారాచూట్ ప్యాంట్, స్ట్రీట్ స్టైల్, చెప్పి స్టైల్, చెప్పి స్టైల్, చెప్పి స్టైల్, స్ట్రీట్ స్టైల్, చెప్పి స్ట్రీట్, చెప్పి ఫ్యాషన్, స్ట్రీట్ జెడ్ చెప్పి ఫ్యాషన్స్. అట్టగా ఎందుకంటే చేసావు నీట్కి దమ్మన ఎగిరిపోతావు పైకి. సగం పోతా 50 రూపాయలు. ఇది ఇచ్చిందే తీయడానికే. అట్ట తీయకూడదు, చిన్నగా సైడ్ నుంచి అట్లా చెప్తా. పోసేదే అయిపోతావు.
కానీ అందుకే స్కూల్ పంపించాలా, స్కూల్ పోయి చదువుకోండమ్మా అంటే ఇది చేసే పనులన్నీ. మాలో ఇచ్చిన వాళ్ళ దానికి కప్పేది రాదు. ఎందుకు రాదు? సప్పుడు పడితే బల ప్రయోగిస్తే పడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది అనమాట వీడియో. ఇలా గడిచిందనమాట మా షూట్, షాపింగ్, ట్రావెలింగ్ అంతా కలిపి. మీకేమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు మోర్ సచ్ వ్లాగ్స్. బాయ్ బాయ్.